హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇలాంటి వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎడిట్ చేయడానికి నేను ఎలిట్ మోషన్ యాప్ అయితే యూజ్ చేసిన. ఎలిట్ మోషన్ లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి. సో గైస్, డిస్క్రిప్షన్ నుంచి అయితే మీరైతే ప్రీసెట్ ఇన్పుట్ చేసుకోండి. ప్రీసెట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేనైతే మీకు అన్నీ ఇచ్చేసాను. ఆల్మోస్ట్ సాంగ్స్ అన్నీ ఇచ్చేసాను, లిరిక్స్తో పాటు అన్నీ ఇచ్చేసా. ఓన్లీ ఇక్కడ మీ ఫొటోస్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు నేనైతే చెప్తాను. ముందుగా అయితే టెలిగ్రామ్ యాప్ నుంచి వెళ్ళి ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకొని మీ ఫొటోస్ ఉంటాయి కదా, మీ ఫొటోస్ని అయితే క్లిక్ చేసుకోండి. ఒక 7 to 8 ఫొటోస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీరు 8 ఫొటోస్ అయితే కావాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఎరేజ్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది మీ గ్యాలరీలోకి. ఇలా మీకు సేమ్ ప్రాసెస్లో 8 ఫొటోస్ అయితే ఇలాగే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఎలిట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్రీసెట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సింబల్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకున్నారు కదా, ఆ ఇమేజెస్ అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకుంటే అదే డైరెక్ట్ ఆటోమేటిక్గా ఇన్పుట్ అయిపోతుంది. సేమ్ అలాగే అన్ని ఫొటోస్ని అయితే ఇక్కడ మీరైతే ఇన్పుట్ చేసుకోండి. సేమ్ నేను కూడా అదే విధంగా చేస్తున్నాను. ఇలా ఫొటోస్ మొత్తం ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఈ ఫొటోస్ని అయితే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియోకి తగ్గట్టు. సో నేను ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నా కొంచెం. సో ఇలా అన్ని ఫొటోస్ని అయితే మీరు ఇదే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది అంతే. మీకైతే ఈ వీడియో అయితే రెడీ అయిపోతుంది. మీరేం ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫొటోస్ మాత్రం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఎడిటింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ కంటెంట్ అయితే నేనైతే మీకు ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.